దేవుని నామానికి స్తోత్రం అండి. మరి సమయం ఇచ్చినటువంటి అమ్మగారికి, అదేవిధంగా ఆమసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను దర్శిలో పరిచర్యలో ఉన్నాను. పోయిన మార్చిలో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు 90 రోజులు ఉపవాసం చేయమని చెప్తే, మరి నా సొంత ప్రేరేపణ ఏంటని ఆలోచన చేసి, అక్కడ అయ్యగారు బల్లారాధనకి గుంటూరు వస్తారు, అక్కడికి వెళ్ళాను. వెళ్తే మరి దేవుడు అయ్యగారి ద్వారా ఒక వాక్యం మాట్లాడారు. ఓబేద్యేము ఇంటిలో మరి 3 నెలలు మందస్సం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడని చెప్పినప్పుడు నేను ఆ 3 నెలలు ఉపవాసం చేశాను. చేసిన తర్వాత ఆమోసయ్య గారు మా దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ పెట్టినట్టు, తర్వాత ఒక బలమైన మంచి ఆహారం తెప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళకి పెట్టండి అని చెప్పినట్టుగా నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం కలిగింది. 3 నెలలు ఉపవాస ప్రార్థన అయిపోయింది. మేము ప్రార్థన చేస్తుంటే మా కొరట్ల ప్రసన్నమ్మ ఫోన్ చేసి మరి ప్రేయర్ చేయండి, అయ్యగారు అక్కడికి రావాలని, మరి దేవుడి చిత్తమైతే వస్తారని చెప్పారు. నేను ప్రేయర్ చేస్తున్నాను. ఆగస్టులో ఆ 3 నెలల ఉపవాసం తర్వాత ఆగస్టులో నేను కొరట్లో వచ్చాను. బల్లారాధన కామోసయ్య గారు అక్కడికి వస్తే మరి అక్కడ ఆగస్టు 24లో 23 శుక్రవారం అక్కడ బల్లారాధన చూసుకొని మరి 24కి బయలుదేరి 25 నాడు మేము బయలుదేరి మళ్ళీ వెళ్తూ ఉంటే మిర్యాలగూడ దగ్గర మేము వస్తున్న బస్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడం అని అంటే అది డివైడర్ ఎక్కి బోల్తా పడి అటు పక్క పడింది. నాతో పాటు మా మిస్సెస్, 2 పిల్లలు కూడా ఉన్నారు. మా బస్కి ఏం కాలేదు, అసలు బస్సులో ఉన్న ఎవరికి కూడా చిన్న గాయం కాలేదు. అద్దం ఏదైతే ఉంటే అది పగలగొట్టి అందరం బయటకు వచ్చాం. తర్వాత లగేజ్ తీసుకొని ఎంబటిని మళ్ళీ వేరే వెహికల్ తీసుకొని ఎంబటినే పరిచర్యకి వెళ్ళిపోయాం. ఆ వారం అంతా ఒక దిగులుండే, మరి దేవుడేమో సేవకుల్ని నడిపిస్తా అని చెప్పాడు, ఇప్పుడేమో ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఏదన్నా అయితే నేను ఇంత దూరం పరిచర్యకి వచ్చాను, మళ్ళీ అసలు చెప్పుకోవడానికి ఎవరికైనా చూపించుకోవడానికి మొహం ఉంటుండేనా అని చెప్పి ఒక వారం రోజులు కలవరం కలిగింది. దేవుడు అప్పుడు ప్రకటనలో 19వ అధ్యాయంలో నుంచి ఒక మాట ద్వారా మాట్లాడాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఆయన మరి నీతిని బట్టి విమర్శ చేస్తాడు, యుద్ధం చేస్తాడని చెప్పి మాట్లాడాడు. తర్వాత మరి మా మేడం గారి ద్వారా దేవుడు దర్శన రూపకంగా అక్కడనే ఉండు అని చెప్పి మాట్లాడినట్టు దర్శనం కలిగిన తర్వాత మళ్ళీ నేను కొద్ది తేరుకొని మళ్ళీ ఏం చేయమంటావు ప్రభు అని అంటే దేవుడు 50 రోజులు ఉపవాసం ఉండమన్నారు. 50 రోజులు ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాసము ముగే వచ్చింది. అప్పుడు మరి ఆమసయ్య గారు ఒక మాట చెప్పారు, మీ దగ్గరికి ఆల్ఫా తమ్ము గారు ఒకరోజు మీటింగ్కి వస్తారు, ప్రేయర్ చేయండి అన్నారు. ఆ 50 రోజులు వస్తూనే 21 రోజు ఉన్నాను. మరి అయ్యగారు వస్తాడని దేవుడు నాకు చూపించాడు, కానీ ఆల్ఫా తమ్ము గారు వస్తా అన్నారు. సరే అని చెప్పి ఆలోచనలో పడ్డాను. కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తా నేను మామూలుగా ఇప్పుడే మేము ఒక ఇంట్లో ప్రార్థన నడిపిస్తున్నాం, దాని ఎదురు ఖాళీ స్థలం ఉండిద్ది. అక్కడ కూటమి మరి ఏర్పాటు చేసుకుందాము పొద్దున్న నుంచి, మరి మామూలుగా 10 గంటల నుంచి 4 గంటలలోపు ముగించేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు మరి పొద్దున్న సాయంత్రం కూడికబెట్టినట్లు, అట్లాగే ఏదైనా మామూలుగా జరిగిచ్చేద్దాం అనుకుంటే దేవుడు సౌండ్ సిస్టము లైవ్ పెట్టినట్లు, అట్లా ఒక్కొక్కటి దేవుడు ఇంకొద్దిగా నేను అనుకున్న దానికంటే ఎక్కువనే చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి అని. వేరే సేవకుల ద్వారా కూడా మీ దగ్గర ఇది మరి పెడితే కూటమికి ఆటంకం వచ్చిందట, మీరు ఇది ఇట్లా మరి సిద్ధపడండి అన్నట్టు వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటే మొత్తానికి అయ్యగారి కోసం ప్రార్థన చేసాం, కానీ అయ్యగారు రాలేదు. ఆల్ఫా తమ్ము గారు వచ్చారు. ఒకరోజు కూడిక జరిగింది. అయితే అయ్యగారు రాకపోయేసరికి నాకు కూడా ఎందుకో దిగులు అనిపించి అంతకు ముందు రోజు ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యగారే దర్శనంలో వచ్చి నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉంటే అతను అంటున్నాడు, ఇచ్చిందంతా సర్దుకోవాలి కానీ ఏంది ఇంకా అట్లుంటారు ఎవరైనా అని చెప్పి ఆయన నా పక్కన అతన్ని గద్దించినట్టుగా మాట్లాడేసరికి నేను సరే దేవుడు మరి సేవకుల్ని నడిపిస్తున్నాడు, అది ఆయన చిత్తం అని చెప్పి ఏర్పాటు చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఈలోపు అసలు అంత ఎక్కువగా కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో, సుమారు 1 లక్ష కంటే కూడా కొద్ది ఎక్కువ అయింది నాకు ఒక్క రోజు మీటింగ్కి. ఎందుకు అంత ఎక్కువగా దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు అని నాకు కూడా అర్థం కాలే. కానీ నేను అక్కడ పోయి పరిచర్య చేస్తూ ఉంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది కానీ ఏం కాలేదు, ఇంత దూరం వచ్చాను అని కొద్ది బాధ అయితే ఉండే. అప్పుడు ఎవరు చెప్పారో ఎట్లా చెప్పారో కానీ అక్కడ వాళ్ళకు బాగా జరగట్లేదట, దర్శిలో వాళ్ళు ఉండరట, వచ్చేస్తారట అని చెప్పి ఇక్కడ మా సేవకుల దాకా కూడా ఆ విషయం వస్తే నన్ను కొంతమంది అడగడం, మా మిస్సెస్ని అడగడం వల్ల కొద్ది బాధపడ్డాం. మేము ఇక్కడ దేవుడు చూపిస్తే వచ్చాము, ఉంటున్నాము, మేము ఎవరికి చెప్పకుండానే ఇక్కడ నుంచి పోతారట అని చెప్పి ఒక పుకారు ఎందుకు పుట్టించారు అని చెప్పి బాధపడ్డప్పుడు దేవుడు ఆ మీటింగ్ జరిగించాడు. నాకు అనిపించింది మరి
దేవుడు ఎందుకో అట్లాంటి ఏవైనా పుకార్లు ఉంటే పోగొట్టడానికి దేవుడు ఇక్కడ స్థిరపరుస్తున్నాడని చెప్పుకోవడానికి అంత ఘనంగా నడిపించుకున్నాడు అనిపించింది. తర్వాత మళ్ళీ ఆ, మొన్న కూడా ఒక 50 రోజులు దేవుడు ఉపవాసం చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నాకైతే అయ్యగారు అక్కడికి వచ్చినట్టు దర్శనం ఉంది. దానికోసం అయినా ప్రార్థన చేస్తున్నాడు. పోయిన మార్చిలో చూపించాడు. ప్రార్థన చేస్తూ ఉంటే పోయిన నెల అయ్యగారు గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు అయ్యగారు మరి మా దగ్గర చీమకుర్తి వస్తున్నారని తెలిస్తే అయ్యగారిని అడిగాను, అయ్యా మరి ఇక్కడ దాకా వస్తారా అని అంటే, ప్రార్థన చెయ్యు, ప్రార్థన చేస్తే వస్తాను, నువ్వు పిలిస్తే వచ్చినట్టు మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాల దాకా రాను మరి అన్నాడు. ఇంకా నేను అడగదలుచుకోలే, ధైర్యం కూడా రాలేదు ఆ మాటకి. సరే ప్రార్థన చేద్దామని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు 50 రోజులు ఉపవాసం ఉండమన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మరి అయ్యగారే చెప్పారు, మీ దగ్గరికి ఒక రోజు వస్తాను అని. అందులో నేను ఇంకొక ప్రార్థన కూడా చేశాను. సంవత్సరంన్నరగా వస్తుంది. మా సంఘానికి ప్రభు బల్ల లేదు. మాకు గుంటూరు కొద్ది దూరం. అందులో గుంటూరులో సాయంకాలం కూడిక ఉండిద్ది. అంటే మామూలుగా అక్కడ జాబర్స్ ఎక్కువ కాబట్టి సాయంత్రం కూడిక ఇస్తారు. సాయంత్రం కూడిక ముగించుకునేసరికి కొద్ది నైట్ అవుద్ది. అక్కడ నుంచి తిరిగి వెళ్ళాలంటే బస్సు వసతి అనేది సరిగ్గా ఉండదు. అట్లా సంఘస్థులను ఎవరైనా తీసుకొచ్చుకున్నా కానీ కూడా వాళ్ళు ఒకరోజు వచ్చి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయేటట్టయితే వచ్చేవాళ్ళు, కానీ వచ్చి ఆ రోజు ఉండి మరుసటి రోజుకి వెళ్ళేవాళ్ళంటే సరిగ్గా ఒకసారి వచ్చేది ఒకసారి రాకపోయేది. ఆంధ్రాలో కొద్దిగా ఎక్కువ ఏంటంటే ఆదివారం బల్ల ఇవ్వడం కానీ, లేకపోతే ఖచ్చితంగా నెలకొకసారి బల్ల తీసుకోవడం కానీ, ఒకవేళ బల్ల అనేది సరిగ్గా తీసుకోకపోతే అది మరి సరైన సంఘం కదని చాలా విమర్శలు. నేనేమో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. మరి అయ్యగారిని బల్ల కోసం అడగాలన్నా కూడా ధైర్యం లేదు. మరి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. అపోస్తుల్లో 18వ అధ్యాయం, మాసిదోనియా వాడు ఒకడు మాకు వచ్చి సహాయం చేయాలని మరి వేడుకున్నట్టు దర్శనంలో కనిపించిందని. మరి ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేశాను. అక్కడికి మరి అయ్యగారు చీమకుర్తి వచ్చినప్పుడు వస్తా అని చెప్పారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి అక్కడ అయ్యగారిని ఎదురుగా అడిగేంత మట్టుకు కూడా నాకు అయ్యగారు వచ్చి మా దగ్గర బల్ల ఇస్తారన్న ధైర్యం కూడా లేదు, అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు. ప్రార్థన చేశాను. ఆ రోజు అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొని మరి అయ్యగారిని ఒక మాట అడిగాను. సరే ఏర్పాటు చేసుకోండి వస్తానని చెప్పారు. అనుకున్నట్టుగానే పోయిన బుధవారం దేవుడు ఎట్లాగైతే ఏ స్థలంలోనైతే ఆ స్థలానికి కొద్దిగా ఆటంకాలు ఉండే అక్కడ జరిగించుకోవడానికి కూడా ప్రార్థన చేశాం. ఆ స్థలం అతనే అక్కడ చేసుకోమని చెప్పాడు. అట్లాగే దేవుడు నాకు ఏ దర్శనం అయితే చూపించాడు అట్లాగే అయ్యగారితో పాటు అమ్మగారిని నడిపించాడు. పోయిన బుధవారం దేవుడు అక్కడ ప్రభు వల్ల కార్యక్రమం ప్రారంభించడానికి, అట్లాగే ఆ కూడిక చేసుకోవడానికి కృప చూపించడం. అందుని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం ఈ యొక్క దర్శనం పోయిన సంవత్సరం మార్చిలో దేవుడు ఇచ్చాడు. దానికోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పోయిన బుధవారంతో దాన్ని సంపూర్ణం చేశాడు. ఇది ఒక్కటి పంచుకోవడానికే నేను ఆశతో ఇంత దూరం వచ్చాను. ఇటు మాటలను దేవుడు మీ వినికిలో స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.